పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ప్రజలు మెచ్చేలా అధికారుల పాలన ఉండాలి. జనవరిలోగా ఫైల్స్ అన్ని ఆన్లైన్ చేయాలి. కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశం. ఈ నెల 20 తర్వాత సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనం. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వారితో సీఎం మీటింగ్. ఎమ్మెల్యేలు జాబితా సిద్ధం చేయాలన్న రేవంత్. పోలవరం నల్లమల సాగర్ పై న్యాయ పోరాటం. సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ రిట్ పిటిషన్. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకుండా ఆదేశించాలని అభ్యర్థన. నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం. 8 మందిని విచారించిన గడ్డం ప్రసాద్. కడియం దానం విషయంలో ఉత్కంఠ. భారతీ సిమెంట్ కు ప్రభుత్వం నోటీసులు. సున్నపురాయి లీజు రూల్స్ పాటించలేదని ఫిర్యాదులు. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. విజయ్ కు హిందువుల మనోభావాలు పట్టవా? ఆలయాలపై దాడులు జరుగుతున్నా స్పందించరా? టీవీకే అధినేతపై అన్నమలై ఘాటు వ్యాఖ్యలు. జిహెచ్ఎంసీ టీ లిమిటేషన్ పై రగడ. కాసేపట్లో హైకోర్టులో విచారణ. డివిజన్ల విభజనపై ప్రతిపక్షాల అభ్యంతరం. రేపటి నుంచి పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి. 4 కేసుల్లో 12 రోజుల పాటు విచారణ. కీలక విషయాలు రాబట్టే ఛాన్స్. రాజకీయ నాయకులపై అశ్లీల పోస్టులు. బద్వేలుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్. చర్యలు తప్పవన్న పోలీసులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 63,000 మందికి దర్శనం. విశాఖ ఎయిర్పోర్ట్ లో దట్టంగా పొగమంచు. విమాన సర్వీసులకు అంతరాయం. విమానాల దారి మళ్లింపు. శ్రీకాళహస్తి ఆలయంలో విదేశీ భక్తుల సందడి. 40 మంది రష్యన్ దేశస్థుల దర్శనం. సాంప్రదాయ వస్త్రధారంతో పూజలు. రామేశ్వరం ఆలయంలో రద్దీ. మార్గశిర మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు. తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు. భారత్ టాక్సీ పేరుతో త్వరలో సరికొత్త యాప్. జనవరి 1 నుంచి ఢిల్లీలో అందుబాటులోకి. ఓలా, ఊబర్ ఛార్జీల నుంచి ఉపశమనం. భారత ప్రధానికి అపూర్వ గౌరవం. ఇథియోపియా అత్యున్నత పురస్కారం. గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాతో సత్కారం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.